నమస్కారం, మీరు చూస్తున్నారు HN9 టీవీ. కడప జిల్లా బద్వేల్లో అంబేద్కర్ పై అమిత్ షా చేసిన వ్యాఖ్యలను ఖండిస్తూ బద్వేల్ నెల్లూరు రోడ్లో ఉన్న అంబేద్కర్ విగ్రహం వద్ద నిరసన తెలిపారు. సీనియర్ దళిత నాయకుడు OSP ప్రసాద్, పూలే అంబేద్కర్ రాజ్యాధికార సమితి రాష్ట్ర అధికార ప్రతినిధి ముండ్లపాటి పిచ్చయ్య, మానిటరింగ్ కమిటీ మెంబర్ సి నారాయణ మీడియాతో మాట్లాడారు. ఈ కార్యక్రమానికి దళిత నాయకులు కుక్కట్పల్లి మురళి, సుబ్బరాయుడు, మునయ్య, గొల్లపల్లి భాస్కర్, పెంచలయ్య, తిరుపాల్ తదితరులు పాల్గొన్నారు. భారతదేశంలో అత్యున్నతమైన పార్లమెంటులో హోంశాఖ మంత్రిగా ఉన్నటువంటి అమిత్ షా గారు ఈ భారతదేశ రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని ఆయనను చిన్నచూపుతో అంబేద్కర్ గారు అని జపం చేస్తున్నారు. మనువాదాన్ని ఎత్తుకొని మనువాద సిద్ధాంతంతో ఈ భారతదేశాన్ని పాలిస్తున్న బీజేపీ రాష్ట్ర ప్రభుత్వాలు అంబేద్కర్ జపం చేయకుండా ఈ భారతదేశానికి దిశానిర్దేశం చేసినటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్ మా దేవుడే. ఈ రోజున బద్వేల్ పట్టణంలో దళిత సంఘాలు అన్నీ కూడా ఈరోజు ఏకమై ముక్త కంఠంతో అమిత్ షా గారిని పార్లమెంట్ నుంచి మద్దతు చేయాలని, దీనికి సపోర్ట్ చేస్తున్నటువంటి ప్రధానమంత్రి గారు కూడా ఈ వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాల్సిందిగా దళిత సంఘాలు, ప్రజా సంఘాల తరఫున మేమందరం కూడా ముక్త కంఠంతో వ్యతిరేకిస్తూ ఈరోజు బద్వేల్ పట్టణం ముందు నిరసన కార్యక్రమాలు చేపడుతూ అమిత్ షా గారు ఈ వ్యాఖ్యలను వెనక్కి తీసుకుని క్షమాపణ చెప్పాల్సిందిగా ప్రజా సంఘాలు, దళిత సంఘాల తరఫున విజ్ఞప్తి చేస్తున్నాం. ఎందుకంటే ఈరోజు భారతదేశంలో అంబేద్కర్ రాజ్యాంగం రాసిన ప్రకారమే నడుచుకున్నాం తప్ప అందరూ కూడా అంబేద్కర్ రాసిన రాజ్యాంగ ప్రకారం ప్రధానమంత్రులు అయినారు, హోంశాఖ అయినారు, రాష్ట్ర మంత్రులు అయినారు, ముఖ్యమంత్రులు అయినారు. కాబట్టి అటువంటి మహానుభావుని పార్లమెంటులో నిజంగా అగౌరవపరచడం దుర్మార్గమని చర్యగా మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఎందుకంటే ఈరోజు భారతదేశమే కాదు, యావత్ ప్రపంచ దేశంలో సైతం అంబేద్కర్ గారిని కొనిస్తున్న సమయంలో ఒక భారతదేశ హోంశాఖ మంత్రి అమిత్ షా గారు ఈ విధంగా వ్యాఖ్యలు చేయడం తీవ్రంగా ఖండిస్తున్నాం. ఆ వ్యాఖ్యలు ఉపక్రమించుకోకపోతే ముఖ్యంగా భారతదేశం అయితేనేమి మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమాలు చేసి ఆయన వ్యాఖ్యలు వెనక్కి తీసుకున్నట్టు మేము తీవ్రంగా ఖండిస్తూ నిరసన కార్యక్రమం చేయడానికి మేము ముందుంటామని తెలియజేస్తున్నాం. ఎందుకంటే ఈరోజు అందరూ కూడా భారతదేశంలో అంబేద్కర్ రాసిన రాజ్యాంగం ప్రకారం నడుచుకుంటారు తప్ప, కాబట్టి ఆయన పట్ల అనుచిత వ్యాఖ్యలు చేసిన అమిత్ షా గారికి క్షమాపణ చెప్పాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ యొక్క ఆయన పైన నిన్న పార్లమెంటులో అనుచిత వ్యాఖ్యలు చేసినటువంటి సెంట్రల్ హోమ్ మినిస్టర్ అయినటువంటి అమిత్ షా గారు ఒక హోదాలో ఉండి, ఒక పెద్ద గౌరవమైన హోదాలో ఉండి ఈ విధంగా మాట్లాడమన్నది ఒక ఎస్సీ, బీసీ మైనార్టీలకే కాదు, యావత్ ప్రపంచంలో ఉండే ప్రతి ఒక్కరికి కూడా బాధించదగ్గ విషయం. కారణం ఏమంటే ఈరోజు మనము అడ్మినిస్ట్రేషన్ జరుపుకున్నామంటే, సెంట్రల్ మినిస్టర్గా, హోమ్ మినిస్టర్గా ఉన్నామంటే ఆయన రాసిన ప్రతిఫలాలే, ఆయన రాసిన యొక్క ఫలానే ఈరోజు మనం ప్రతి ఒక్కరు అనుభవిస్తున్నాము. కనుక మీరు గ్రహించాలి సార్. మీరు ఈరోజు బాబా అంబేద్కర్ దేవుడు మేము దాన్నే కొలుస్తాం. కారణం ఏంటంటే దేవుడు ఏ రూపంలో ఉండడో మాకు తెలియదు. ఈరోజు 18 ఏళ్ళు నిండిన ప్రతి ఒక్కరికి, మహిళలకైతేనేమి, జెంట్స్కి అయితేనేమి, అణగారి గుణాలకు ఓటకు కల్పించి మమ్మల్ని ఒక మనుషులుగా నిరూపించిన వ్యక్తి, ఏకైక వ్యక్తి అంబేద్కర్ గానే. ఆయన మా దేవుడని ముక్త కంఠంతో మేము చెప్తున్నాము. మరిన్ని అప్డేట్స్ కోసం మన HN9 టీవీ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.